మైనర్ బాలికను మోసం చేసి అత్యాచారం చేసిన నిందితుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన మురళీకృష్ణ అనే ఆటో డ్రైవర్ గత కొద్ది కాలంగా ఓ మైనర్ బాలికని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. కాగా ఇప్పటికే ఆ వ్యక్తికి వివాహమై కూతురు ఉన్నట్లుగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బొమ్మకల్ శివార్లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో నిందితుడు ఉన్నట్టుగా గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. గత 3 రోజుల క్రితము కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో నేరస్తుడు గనుగుంట్ల మురళీకృష్ణ జగ్గయ్యపల్లి మానకొండూరు మండలము. ఇతని యొక్క ఎంఓ విధానం ఏమిటి అంటే ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. స్కూల్ పిల్లల్ని స్కూళ్ళలో డ్రాప్ చేస్తుంటాడు, కాలేజీ పిల్లల్ని కూడా కాలేజీలో డ్రాప్ చేస్తుంటాడు. ఆ విధంగా డ్రాప్ చేసే క్రమంలో ఎవరైనా పిల్లలు ఒంటరిగా కనబడినప్పుడు వారితో మాటల్లో దింపి వాళ్ళను ప్రేమ పేరుతో వాళ్ళను వంచనకు గురి చేస్తాడు. ఈ విధంగా గురి చేసి వారితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం కరీంనగర్ 1 టౌన్లో ఇతని మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో జైలు పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా మళ్ళీ కరీంనగర్ మండలంలో ఉన్న ఒక మైనర్ బాలికను కూడా అదేవిధంగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెను తన యొక్క వెహికల్ పైన దిగుతూ ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. కానీ తర్వాత ఏమైందంటే ఇతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారన్న విషయం అమ్మాయి గ్రహించి దూరంగా ఉండడం మొదలుపెట్టింది.